అక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి చూడండి, బాగా గమనించండి. పొట్టేళ్ళు లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, నేను ఏం చెప్తానో ఏం క్లారిటీని. మధ్యలో అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేయకండి. వీళ్ళ దగ్గర 14 పొట్టేళ్ళు ఉన్నాయి. ఈ 14 పొట్టేళ్ళు రేట్ అయితే రీజనబుల్ గా ఉంటాయి. ఇవి రైతులు, సంతల్లో కాదు. సంతల్లో అయితే మనం మోసపోతాం మార్కెట్ లో. ఎందుకంటే పొట్లుకి వచ్చి ఒక 50 రూపాయలు కట్టాలి మనం మార్కెట్ లో. ఎందుకంటే పొట్లుని కొంటే దాంట్లో కమిషన్ పోతుంది. ఎవరు మధ్యలో మీడియేటర్ ఉంటారు, మీడియేటర్ అమ్మిస్తే లక్షకు వచ్చి 1000 రూపాయలు వెళ్ళా. కానీ మళ్ళీ దాంట్లో కూడా మోసాలు చేస్తారు. ఎందుకంటే మార్కెట్ లో ఏమైందంటే గుంపు కొట్టింటారు కదా, చిన్న పెద్ద అనేది ఉండదు, మనకు తెలియదు. ఈ బయల్లో అయితే బాగా నీట్ గా కనపడతాయి పొట్టాను. మనం కొనాలనుకున్నా కానీ మనకు ఒక క్లారిటీ వస్తుంది రైతు దగ్గర కొంటే. రైతు అయితే రీజనబుల్ గానే ఉండే రేటు 13,000 చెప్తాడు. 13,500 చెప్పమన్నాడు. నేను అంత రేటు పెట్టేది కానీ 13,000 అని చెప్పిన. 13,000కి అయితే ఇచ్చేసారు అనుకున్నాడు. 14,000 చెప్పు, 15,000 చెప్పు అంటే అట్లా ఉండదన్న. మన దగ్గర జెన్యున్ ఉంటాయి, మన వీడియోనే మన జెన్యున్ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా పొట్టాను చూసాను కదా. 13,000 అయితే పెట్టచ్చు ఎవరివైనా కానీ. సొమ్ము అయితే బాగానే ఉంది. కానీ ఎవరికైనా కావాలనుకుంటే క్లారిటీగా ఫోన్ చేయండి, అనవసరంగా జిస్మెయిల్ చేయకండి. ఫోన్ చేసి మనం కొనాలనుకున్నారు. 14 పిల్లలు ఉన్నాయి చూడండి, రైతు వేవిను చిన్న పెద్ద ఉన్నాయి. 13,000 అంటే దాన్ని మనం మాట్లాడచ్చు. వాటికి వస్తే రేటు అంటే మనం సరుకు చూస్తే మాట్లాడచ్చు వాళ్ళతో రేటు. ఫోన్ నెంబర్ అనవసరంగా ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేయకండి, బాగుండదు. రైతు దగ్గర కొంటే ఎప్పుడైనా మోసం అనేది జరగదు. సంతలో అయితే అనవసరంగా మోసాలు జరుగుతాయి. ఏడైతే పిల్లలు బయటకు ఉంటాయి కదా, మేస్తాన్నాయా లేదా ఏమని ఒక క్లారిటీ వస్తుంది మనకి. ఆ క్లారిటీ బట్టి మనం కొనొచ్చు. మనం సంతలోకి వెళ్తే మనకు పెద్ద మోసాలు. ఒక మనిషి జెన్యున్ గా ఉంటే, కొన్ని రైతు ఒకడు ఉంటే వాళ్ళ చుట్టూ 5 మంది చేరతారు దళాలు గారు, ఆడంతా మోసం చేస్తారు సంతలో. కానీ రైతు దగ్గర అయితే 100% పొట్టెళ్ళు బాగుంటాయి, రేటు రీజనబుల్ గా పడతాయి. మనం మాట్లాడే కూడా ఉంటారు. గొర్రెల దగ్గర అయితే 100 రూపాయలు తగ్గించేది ఇస్తారు మనకి. ఎందుకంటే వాళ్ళు కాస్త అంటారు కాబట్టి. పిల్లలు అన్ని దాకా బాగా కొమ్ములు వచ్చినాయి, బాగుంటాయి.